కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కాకినాడ కళాక్షేత్రంలో సభను నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వంలో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సభ ఉంటుందని చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విశాల హృదయం ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలను అనుసరించి ఈ సభను ప్రజాహితంగా నిర్వహిస్తామన్నారు. 8 నెలల నుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఒక పక్క ప్రభుత్వాన్ని ఐక్యం చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ద్వారా పార్టీ నిర్మాణంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ఈ సభ విజయవంతానికి కార్యకర్తలు అంతా కృషి చేయాలన్నారు. అనంతరం పార్టీ సభ ఆవిర్భావ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, మండలి బుద్ధప్రసాద్, బత్తుల బలరామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, లోకం మాధవి, కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు. అందరికి నమస్కారం. మార్చి 14వ తారీఖున పిఠాపురంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అద్భుతంగా ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నాయకుడికి, ప్రతి జన సైనికుడికి, వీర మహిళకి ఒక అద్భుతమైన అవకాశం కల్పించడానికి కోసం ఈ రోజున సన్నాహక సమావేశం ఏర్పాటు చేశాం. సుమారు 14 కమిటీలు, దాదాపు 500 మంది సభ్యులతో ఏర్పాటు చేసి ఒక చక్కటి సంకేతం, అందరం కలిసి ఒక మంచి టీమ్ ఎఫర్ట్ తో కనీవినేరుగని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభకి రాబోయే ప్రజానికానికి ఒక చక్కటి వేదికగా మేము ఆ రోజు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. ఈ సభకి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు రాష్ట్ర ప్రజానికానికి ఒక మంచి సంకేతం. అదే విధంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కలిపి ఒక బాధ్యతతోటి ఈరోజు పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాల్ని మరింత విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి మేము అద్భుతంగా కృషి చేసి ఈ సభను విజయవంతం చేయడానికి మేము అందరం కూడా సిద్ధమయ్యాం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి సభాస్థలి దగ్గర ఒక పూజా కార్యక్రమం ద్వారా పనులన్నీ కూడా ప్రారంభించుకుని ఈ రోజు నుంచి శరవేగంగా ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా జనసేన పార్టీ జెండా ఎగరవేసుకుంటూ ప్రజల్ని ఆకట్టించుకుంటూ మేము చేసే కార్యక్రమాల్లో వాళ్ళ భాగస్వాములు అయ్యే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రోజు మేము ప్రిపేర్ అయ్యాం. అవిరళ కృషితోటి కూటమి నాయకత్వం ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అమోఘమైనటువంటి విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు. అందులో మీ అందరి పాత్ర, మనందరి పాత్ర చాలా ఎక్కువ ఉందనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడంలో ముఖ్యమంత్రి గారి లాంటి విజనరీ నాయకుని నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఈ పరిపాలనలో పారదర్శకతతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకునిగా, అదేవిధంగా ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా మన నాయకుని యొక్క పనితీరును చూసి మెచ్చుకుంటున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వివిధ శాఖల ద్వారా చేస్తున్నటువంటి సేవ ఇవాళ అందరికీ మార్గదర్శకంగా నిలిచిందనేటువంటి మాటలు కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవం ముందుగా చెప్పిన ప్రకారం ఒక ప్లీనరీగా ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి మాట చెప్పారు. అయితే ప్లీనరీగా చేయాలంటే ఒక పక్కనేమో అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. 3-4 రోజులు జరగాలంటే అసెంబ్లీ సెషన్స్ ని మనం పక్కన పెట్టాల్సి ఉంటుంది. అటువంటి నేపథ్యంలో అలా ప్లీనరీగా కాకుండా మళ్ళీ మన అందరిలో కూడా పునరుత్తేజం ఇచ్చే విధంగా అందరం కలిసి సమైక్యంగా ముందుకు వెళ్ళి రాబోయే రోజుల్లో ఈ పార్టీని మరింత బలోపేతం చేసుకునే విధంగా, క్షేత్రస్థాయిలో పునర్నిర్మాణం చేసుకునే విధంగా మనకి దిశానిర్దేశం చేయడానికే ఈ సభను ఉపయోగిస్తున్నారనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను.